మిమ్మల్ని తెలుసుకొని దేవా అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించినట్లు ఈ పరిశుద్ధాత్మ యొక్క మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి నీ కుమారుని కుమారుడు నీకే దేవా ఈరోజు మాకేది అవసరమో దానిని గ్రహించగలిగినట్లు కృపచూపు. సమస్తము నీకే స్తుతి స్తోత్రాన్ని చెల్లిస్తుంది. మా ప్రభువును ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో మనందరి తరఫున వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నన్ను ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహంగా ఉంది. ఆ రాజ్య సువార్తను మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు సిద్ధపడుతున్న మీ అందరికీ యేసు ప్రభు దివ్య నామాన నా వందనాలు శుభములు తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుని దివ్య వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచించి బైబిల్ యొక్క సారాంశం, దేవుని యొక్క సంకల్పం, ఆయన మానవాళికి ఇచ్చిన విధి విధానాలు, ధర్మాలు శాస్త్రోక్తంగా, శాస్త్రానికి అతీతంగా మనకు ఇవ్వబడ్డాయి. దీన్ని గ్రహించాలి అంటే 26 గ్రంథాలు, అందులోని ప్రతి మాట పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాయబడింది. మనిషి ఊహను బట్టి, మనిషి ఆలోచనను బట్టి కాక దేవుని యొక్క ఆలోచనను బట్టి రాయబడ్డాయి కదా. ఇది చదివేటప్పుడు కూడా, ఇది వినేటప్పుడు కూడా మనిషి తన ఆలోచన కాక దేవుని ఆలోచనలోకి వెళ్ళి సిద్ధపడ్డప్పుడు మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి. అందుకే మనకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులకు సరిచూపుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము.
ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహించగలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే అపోస్తలుల బోధ మనుషుల జ్ఞానాన్ని బట్టి చెప్పింది కాదని అపోస్తలుల పౌలు ఎన్నోసార్లు చెప్తారు. అలాగే అపోస్తలు క్రీస్తు యొక్క మరి స్వయాన సహోదరుడు అంటే ప్రభువును కన్న తర్వాత మరియమ్మ యోసేపు గారితో కాపురం చేసి ఇంకా సిస్టర్స్ ను బ్రదర్స్ ను కన్నదని బైబిల్లో రాయబడింది. వారి సహోదరులుగా చెప్పబడిన యాకోబు, యూదా అనే వారు కూడా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మరి పుస్తకాలు ఉన్నాయి. సో ప్రతిదీ ఆత్మ అనుసారంగా ఇంకే దీంట్లోనే ఉంటుంది ఒక మాట, మేము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుతున్నాం. ఈ జ్ఞానము దేవుని శక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనగా వాక్యం గురించి, వాక్యం యొక్క లోతుల గురించి అర్థం కావాలి అంటే మీరు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని పొందాలి, సహకారం ఉండాలి. మీరు ఆ లెవెల్కి ఎదగాలి. ఇన్ని సంవత్సరాలుగా మరి మనకు సువార్త ప్రకటింపబడుతుంది. ఎన్నోసార్లు ఎన్నో కొత్త కొత్త సంగతులను, ప్రత్యేకమైన సంగతులను ప్రసంగిస్తున్న వారు కష్టపడి సిద్ధపడి ఒక రోజంతా ఈ గంట వాక్యం కోసం ఎంతో సిద్ధపడితే వినడానికి వచ్చిన మీరు ఎంతకాలం ఎలా సిద్ధపడ్డారు, ఎలా గ్రహించారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేదే ముఖ్యం. సో మీరు కనుక సిద్ధపడకపోతే ఈ విత్తబడిన ఎంత మంచి విత్తనమైనా మంచి నేల పడిన విత్తనం కాకపోతే ఆ మంచి నేలలో పడ్డటువంటి విత్తనం మొలకెత్తాలి అంటే నేల ఎంత మంచిదైనా అది దున్నబడాలి, సిద్ధపరచబడాలి. నాగలితో దున్ని అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉంటే అప్పుడు విత్తనం పడితే అందులో విత్తనం మొలకెత్తదు. లేకపోతే ఉండ పొదల్లో, రాతి నేలల్లో రోడ్డు పక్కన పడ్డ విత్తనం ఇలా అయిపోయింది. ఈరోజు క్రైస్తవ్యం ఎంత మంచి బోధకులు చెప్పినాను, ఎంత మంచి బోధ చెప్పినాను. ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం రోజు రోజుకు కష్టపడుతుంది అని నేల అనగా వినేవాడు ఈ వాక్యాన్ని ఇచ్చేవారి కంటే మరి అన్యాయంగా అయిపోతున్నారు అనేది చెప్పక తప్పదు. అందుకనే వింటున్న మనం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ మామూలుగా అందరం వాక్యం వినేవాళ్ళం. ఎంతో మంచివారమైనా అనుకుంటున్నా ఎంతవరకు మనం వాక్యాన్ని ఫలింప చేయటం 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా అంటారు.
మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని గురించిన భావం ఉంటుంది. కాబట్టి ఆనాటి శాస్త్రులు పరిచయాల బోధ కాదని స్వయంగా యేసు ప్రభు బోధ, అపోస్తలుల బోధ చేసిన ఎంతమంది స్వీకరించారో, ఎంతమంది కాదన్నారో, ఎంతమంది తిరుగుబాటు చేశారో బైబిల్లో రాయబడింది. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు కూడా ఇంతకు ముందు కూడా ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి. ఎంతవరకు మీరు స్వీకరిస్తున్నారు అనేదే నా బాధ. అయినా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇందులో దారి పక్కన పడిన అంటే నేల ఓపెన్ జాగాగా వస్తుంది, లోతైన మట్టి లేనటువంటి రాతి నేల కావచ్చు, ఐహిక విచారం కలిగినటువంటి నేల, పొదలు కలిగిన నేల కావచ్చు. వీళ్ళే ఎక్కువైపోతున్నారు తప్ప మంచి నేల, ఫెర్టైల్ ల్యాండ్ లేక, అది సిద్ధంగా లేక గొప్ప వాక్యం కొన్ని 2000 సంవత్సరాలుగా పని చేయక, మొరకెత్తక, ఫలించక ఏ విధంగా దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడో ఒకసారి మీరు ఆలోచించి ఈరోజు చెప్పబోయే వాక్యాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలని మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఎంతమంది సిద్ధపడ్డారో నాకు తెలియదు, కానీ ఫలానా అంశం కావాలి అని సహోదరుడు కోరినందున ఆ అంశం మీద పొదిరించాలే ధ్యానిద్దాం. ఎందుకంటే అడిగిన ప్రశ్న అద్భుతమైనది. ఆలోచన చేద్దాం. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యూదా ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యూదా వ్రాసిన పత్రిక 9వ వచనం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, ఎప్పుడు చూసినా ఒకసారి మాట చెప్తుంటాను, క్రీస్తు యేసునందు అంటే వాక్యములో భద్రము చేయబడిన వారికే ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన చేత, ఇక వాక్యం చేత నడిపింపబడుతున్న సహోదరులు అంటున్నాడు. అంటే దాని వెనకాల భావాన్ని మనం ఆలోచించాలి. అప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు, బోధ నిమిత్తము పోరాటం చేయాలంటే అప్పటికే బోధ కలుషితం అయిపోయింది. అప్పటికే భిన్నమైన సువార్తలు ఈ లోకానికి వచ్చేసాయి. వారు చెప్పిన దానికి భిన్నమైన సువార్త చెప్పడం మొదలైంది. అందుకని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది విషయం అన్ని చెప్పుకుంటూ వచ్చి ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే 5వ వచనం నుండి చదువుకుంటూ వస్తే ఎలాంటి ప్రవర్తన కలిగిన వారో, ఎలాంటి ఆలోచన కలిగిన వారు అప్పుడున్నారో చెప్పుకుంటూ వచ్చి అసలు ఒక విషయం ఏ విధంగా దేనికోసం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడాడో అది కాక
దానికి వ్యతిరేకమైన వాదన ప్రబలినట్టుంది కనుక ఒక మాట చెప్తున్నాడు 9వ వచనంలో. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి, ఇప్పుడు వీరైతే తాము గ్రహింపని విషయంలో గురించి దూషించువారై వివేకశూన్యుల మృగముల వల్ల వేటిని స్వాభావికముగా ఎదురో వాటి వల్ల తమను తాము నాశనము చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ. మోషే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చాలా మంది అర్థం కాక మోషే శరీరం అంటేందో దానిని విచారించి ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైనదో తెలియక సంగతులను పైపైన చూస్తే మోషే శవం కోసం అప్పటికి నాటి ఈవెన్ ఇప్పటికి కూడా ఏ విధంగా వెతుకుతున్నారో ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఎన్నో సంగతులను పురాతత్వం ఆ యొక్క శాస్త్ర ఆధారంతో వెతుకుతూనే ఉన్నారు. మోషే శవం గురించి వెతుకుతున్నారు ఇప్పటికి, ఎందుకంటే దొరకలేదండి. ఎప్పటికీ ద్వితీయోపదేశ కాండం రాసేటప్పటికీ ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం మోషే మరి 15 లేదా 1400 సంవత్సరాల మధ్య జీవించాడు. 105 సంవత్సరాలు జీవించి అతడికి దృష్టి మాధ్యం లేకుండా పర్ఫెక్ట్ ఆరోగ్యంతో దాదాపు 120 సంవత్సరాలు బ్రతికి ఆ యొక్క నెబో కొండ మీద మరణిస్తాడు. అయితే ఈ రోజు కనుక మనం ఆలోచన చేస్తే 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం, 34వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం, మరి ఆయన చేసిన పొరపాటు ఆ బండతో మాట్లాడమంటే కొట్టి కాని మాట పలికి దేవుణ్ణి సన్మానించినందున అది 32లో ఉంటుంది. ఆ నెబోకద్నెజర్ చనిపోతాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో ముట్టుకున్నాడు. 70 ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతను పాటిపెట్టడం. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు తెలియదు, ఎవరికి తెలియదు. నేనంటే ఈ గ్రంథం రాయబడినప్పటికీ 34వ అధ్యాయాన్ని ఒరిజినల్ గా మరి చరిత్రకారులు చనిపోయినాక రాయబడింది కనుక దీన్ని యెహోషువ రాసిన, ఇది ద్వితీయోపదేశ కాలంలోనే కలపబడింది కనుక దీని మీద ఈరోజు మనకు చదవబడిన వాక్యంలో సమాధిలో పెట్టింది దేన్ని అంటే శవాన్ని. ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నది శవం కోసమే వెతుకుతున్నారు ఆనాటి ఇశ్రాయేలీయులు. ఎందుకంటే శవం కోసం, అంటే చనిపోయిన వారి కోసం దుఃఖ దినాలు కలపడం అనేది వారికి అలవాటు. అప్పుడు చనిపోయారు కనుక పాతి పెట్టబడిన తర్వాత ఇప్పటికీ మనోళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్ళి సంవత్సరికాలు చేసుకుంటూ పాలు పోసుకుంటూ లేదా సమాధిని అలంకరించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అది ఆనాటి అలవాటు. అలా
వీళ్ళు చేద్దామనుకున్నా ఇప్పుడు ఏం చేశారు అంటే అది దొరకటం లేదండి. జాగ్రత్తగా గమనించండి. అలా వారు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము కలపగా, మోషేను గురించిన దుఃఖము కలిపిన దినములు సమాప్తమయ్యాయి. అందుకే ఇప్పటికీ కొందరు చనిపోయిన తర్వాత 10 దినాలు, 30 దినాలు, 40 దినాలు చేస్తుంటారు. ఎందుకంటే సంగతి అర్థం కాల. అందుకే యూదా రాసిన పత్రికలో ఉన్నది కూడా ఇప్పటికీ జనాలకు అర్థం కాలేదు. శవం కోసం తర్కిస్తున్నారా, శవం కోసం వెతుకుతున్నారా, శరీరం కోసం తర్కిస్తున్నారా, శరీరం కోసం వాదించుకుంటున్నారా అని కనుక మనం మాట్లాడితే సంగతులు పైపైన చూసిన వాడికి శవం అని అర్థం అవుతుంది. అసలు దేవుని ఆత్మతో పరిశీలన చేసినప్పుడు మోషే తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను బట్టి చివరి వరకు మరి ఆయన తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి చివరి క్షణంలో ఏ విధంగా మనకు తెలియకుండా దేవునికి విజయాన్ని దేవుని గణపరుస్తూ వచ్చాడో అది చదువుకుంటే సింపుల్ గా మనకు అర్థం. శవం వేరు, శరీరం వేరు. యోహాను సువార్త 6:63 ప్రకారంగా అసలు శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది అన్న. మామూలు భాషలో శరీరమే నిష్ప్రయోజనమైనదైతే మరి శవం, అందుకని శవం ఎవరికి అవసరం లేదు. మనం బ్రతికుంటే దీన్ని శరీరం అంటారు. నా శరీరం, పౌలు గారు కూడా మిమ్మల్ని బట్టి నేను నా శరీరంలో ఉంటాను అంటే ఆత్మ శరీరంలో ఉన్నంత కాలం శరీరాన్ని అంటాం. ఆత్మ శరీరంలో విడిపోతాడు, శవం అయితే. ఆ శవము అంటే నిర్జీవమైనటువంటి ఈ శవము ఎవరికి అక్కర్లేదు. అది దేవునికి అక్కర్లేదు, దయ్యానికి అక్కర్లేదు. శవంతో ఏం పని? అది కాల్చినా పూడ్చినా ఎందుకు పనిచేయాలి? కాబట్టి శవం కోసం తగ్గించుకోకుండా, శవం కోసం పోట్లాడుకోకుండా ఈ యొక్క అపవాది మరి దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలు శరీరం కోసం వాదించుకుంటున్నారు. అంటే మోషే శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరం నాకు కావాలి, ఎందుకంటే ఆ శరీరంతో దేవుని పని జరిగించుకోవాలని మిఖాయేలు దేవునికి పనికి రాకుండా చేయాలి అని సాతాను. వీళ్ళిద్దరి మధ్య ఒక భీకరమైన తర్కం జరుగుతుందని మనకు అర్థం చేసుకోవాలి. అంతే. ఎందుకంటే అక్కడ రాసింది శరీరం కోసం అంటే బ్రతుకున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరి మధ్య తీర్పు తర్కం జరుగుతూ మోషే నావాడంటే నావాడు అన్నట్టుగా తర్కించుకుంటూ చివరికి కూడా తీర్పు తీర్చక అనగా దూషింపక, ఎందుకంటే సాతానుకు అపవాదికి తీర్పు తీర్చి వాణ్ణి తన నోటి ఊపిరి చేత చంపేసేవాడు, కాల్ చేసేవాడు యేసు ప్రభు కనుక ఆయనే తీర్పు తీర్చుకు అధికారి కనుక మీరు ఆ రోజుల్లో వదిలేశాడు ఎవరు? మిఖాయేలు. అందుకని చివరి క్షణంలో కూడా మోషే ఎలా ఏ విధంగా దేవునికి విజయాన్ని కలిగిస్తూ దేవుని యొక్క ఆలోచనలో దేవుని ప్రజలను నడిపించాడో
ఇప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే వీరిద్దరి మధ్య జరిగిన తర్కం దేవుని జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు ఎందుకు తర్కం జరిగింది అని ఊహించి చెప్పడం కాదు, కానీ లేఖన ఆధారంతో పరిశీలించి పరిశోధన చేస్తే ఆయన యొక్క జీవన విధానంలో జరిగిన ముఖ్యమైన సంగతులను మనం చూస్తే అవి మనకు అర్థమవుతుంది. ఇది కథ కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్య ఆధారంతో కూడిన తర్కం. జాగ్రత్తగా వినాలి. వాక్య ఆధారముతో జరుగుతున్నటువంటి తర్కం అంటే వాదనల సారాంశం. దయచేసి ఇప్పుడు మోషే 5 కాండాలను రాసిన మోషే మరి మొదటి కాండంలో కనబడకపోయినా దేవుని ఆలోచన చొప్పున దేవుని ఆత్మ ప్రేరణ చేత రాసిన ఈ మోషే నిర్గమకాండంలో 2వ అధ్యాయం నుంచి కనబడతారు. ఈ యొక్క విషయాలను మనం చదివితే అంతకు ముందు ఒక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే దేవదూతల సభ జరగడం, దేవుడు తన నిర్ణయాన్ని ప్రకటించడం, ఆ సభకు అపవాది అనేవాడు వచ్చి వెళ్ళటం, కొన్ని సంగతులను గ్రహించడం అనేది మనం యోబు గ్రంథంలో చూసి యోబును ఇబ్బంది పెట్టడం చూస్తాం. యోబును పరీక్షకు పెట్టడం, యోబును శోధించటం, లేదంటే యోబును శోధించటం, ఆ శోధనలో ఆయన నిలిచి దేవుణ్ణి మయంపరచడం మనం యోబు గ్రంథంలో తెలుసుకున్నాం. ఆ యొక్క విధానాన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే అంటే మనం తెలుసుకోవడానికే. ఇదేమో పెద్ద అంశం కాదు, కానీ మామూలు అంశాన్నే మనం ఎలా అజ్ఞానముగా మాట్లాడుతున్న వారి నోరు పోయించడానికి కష్టపడతాం. అంతకు ముందు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క మోషే మరి శరీరాన్ని గురించి తర్కం అన్నాడు కనుక మోషే ఎప్పుడైతే తల్లి కడుపులో గర్భములో శరీరంలోనికి వస్తానో శరీరం కావాలి కనుక ఎవరికైనా అంతకు ముందే మోషేను లేకుండా చేయాలనంటే ఆయన శరీరంలో ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వస్తారు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని ప్రజలు అవుతారని. ఆయన రాకపోతే ఆయన ప్రయాణం ఆగిపోతుంది కనుక దేవుని సంకల్పం తింటుంది అనే ఉద్దేశంతో మోషే శరీరం అంటే మోషే శరీరంలో ఉండకుండా మొట్టమొదటి అటాక్ జరిగింది. ఏంటంటే మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆనాడు మరి ఎవరైతే యోసేపు తర్వాత ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించినప్పుడు మొదటి అధ్యాయంలో అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగిస్తాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో వెళ్ళిపోదురేమో అన్నాడు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులు వారి మీద నియమింపగా వారు పరో కొరకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలీలలో ఎవరికైనా మగ సంతానం పుడితే
వారిని వెంటనే పురిటిలోనే చంపేయాలని మంత్రసానులకు ఆజ్ఞాపించారు. అంటే మగ శిశువు పుడితే చంపేయాలి. మరి మోషే మగ శిశువే కనుక వాళ్ళ అమ్మ కడుపులో పడగానే ఈ ఆజ్ఞ బయలుదేరి, అంటే ఈ మోషే శరీరం కోసం, అంటే మోషే బ్రతికుండగా నా పని చేయాలి, నాకు పనికి రావాలి అనేది అపవాది ఆలోచన. అది ఫరోలోకి తెచ్చింది. మరి అప్పుడు దేవదూత మోషే శరీరం దేవునికి కావాలి, మోషే శరీరంలో ఉండి దేవుడి పని చేయాలి. ఎందుకంటే దేవుని ప్రజలను, దేవుని యొక్క పనిని జరిగించుటకు దేవదూతలకు బలం ఉంది. మరి దేవదూత, మసాయలు దేవదూత ఇప్పుడు శరీరాన్ని కాపాడాలి, అంటే మోషే బ్రతికుండాలి. కాబట్టి నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసినా మోషేను నేను బ్రతికించుకుంటాను అనే ఆలోచనతో మంత్రస్వాములు రాకముందే, అంటే స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు, ముందే ప్రసవిస్తున్నారు అని ఆ ఫరో రాజుతో అబద్ధం చెప్పించి 3 నెలల వరకు మరి ఎవరికంటా పడకుండా తల్లి కాపాడే ప్లాన్ చేస్తారు. కానీ 3 నెలల తర్వాత బయటకు వస్తారు. ఎందుకంటే బాలుడు నడుచుకుంటున్నో పాక్కుంటున్నో బయటకు వస్తే ప్రజలకు తెలుస్తుంది. సో మరి అప్పుడు ఎట్లయినా బయటకు వస్తాడు, ఫరో చంపేస్తాడని అపవాది చూసినప్పుడు మరి దేవుడు చూద్దాం మామూలు కాదు. కాబట్టే ఇప్పుడు మోషేను బ్రతికించడానికి ఒక జమ్ము పెట్టె తయారు చేయించి అందులో బాలుడిని పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టి, ఆ బాలుడు ఎక్కడున్నా ప్రమాదమే. ఎందుకంటే దేశంలో ఎక్కడున్నా ప్రమాదం, ఎక్కడుంటే బ్రతుకుతాడు అనేది ఈ రోజుల్లో కనుక మనం చూస్తే సేఫ్ ప్లేస్. ఎవరైతే దొంగలను పట్టుకోవాలని నియమింపబడతారో వాళ్ళ ఇంట్లోనే దొంగ పెరిగితే ఎలా ఉంటుంది, దొరుకుతాడా? ఎవరికి దొరకదు. ఉదాహరణ చెప్పాను కుమార్. అలాగే ఎవరి గురించి అరెస్ట్ వారెంట్ బయలుదేరుతుందో ఆ అరెస్ట్ చేసే వారి ఇంట్లోనే సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవడెక్కడు. ఒక శిక్ష విధించే జడ్జి గారు అంటున్నారు అనుకోండి, ఆ జడ్జి గారి ఇల్లుని ఎవరు చెక్ చేయరు, ఇంకో మినిస్టర్ ఇల్లు కానీ, అవునా కదా, సేఫ్ ప్లేస్ అది. అలాగే మిఖాయేలు నైల్ నదిలోనికి ఫరో రాజు కుమార్తెను నడిపించి ఆ బాలుని పెంచి పెద్దగా అయ్యేంత వరకు సకల విద్యలు నేర్పించాడు. అంటే మోషే శరీరం మీద ఒకవైపు సైతాను తన ప్రభావాన్ని చూపిస్తుంది, మరొక వైపు మిఖాయేలు చూపిస్తూ ఉండగా ఈ మోషేకు తెలియకుండానే వెనకాల వీరిద్దరి తరకం యుద్ధం జరుగుతుంది. ఇది బైబిల్ని బట్టి మనము ఆలోచించి చెప్పిందే తప్ప కథ బాగుంది అనే వాడికి మనం ఏం చేయలేము. ఎందుకంటే మోషే శరీరం గురించి తర్కిస్తుందంటే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన మీద తర్కం జరుగుతుంది. ఎందుకు? మోషే దేవుని పని చేయకుండా సైతాన్ని అడ్డుకోవాలి, దేవుని పని మోషేతో చేయించుకోవాలని దేవుడితో ట్రై చేయాలి. అంతే, అది అక్కడ ఉన్నది, అదే తర్కం జరుగుతుంది అంతే. మరి ఇదంతా అంటే అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మోషే కరెక్ట్ టైంకి ఎదిగినప్పుడు మనకు హెబ్రీ పత్రికలో దొరుకుతుంది. ఫరో ఆ రాజు కుమారుడని అనిపించుకుంటే ఈ భోగభాగ్యాలు లోకంలో అధికారం దొరుకుతుంది అంటే ఇప్పుడు సైతాన్ రంగంలో దిగి ఈ రాజ్యం అంతా నీకే, నువ్వు ఒప్పుకోవాలంటే ఇప్పుడు ఆయన తల్లి కడుపులో పడకముందు నాకు ప్రాజెక్ట్స్ కోసం నియమింపబడ్డాడు. అది ఆయనకు
తెలిసినా తెలియకపోయినా నేను ఫరో రాజకుమార్తెను గాను, నేను ఇశ్రాయేలు గాను. నా ప్రజల యొక్క బాధ నాకు అర్థమై నేను వారిని విడిపించాలని చెప్పి ఫరో రాజ కుమారుడనను ఒప్పుకోడు అంటే మిఖాయేలు గెలుస్తుంది. ఇక్కడ అపవాది ఓడిపోదు. ఇలా బయటికి వెళ్ళగానే మరి ఒక ఏమంటారు, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఒకరిని ఐగుప్తిని దెబ్బ కొడితే అది చచ్చిపోతారు. మళ్ళీ ప్రమాదం తీసుకొచ్చింది. వెంటనే ఐగుప్తులు విడిచి పారిపోతారు. అదంతా అలా దేవుడు ఎన్నుకోవడం, దేవుని పని కోసం అప్పగింపబడటం అలా చేస్తూనే వస్తున్నాడు. అలా మామ దగ్గర సేవ చేసి పెళ్లి చేస్తాడు. మళ్ళీ తన ప్రజల దగ్గరకు వస్తాడు. ఇప్పుడు దేవుడి చేత మరి వాళ్ళ అహరోనుతో పాటు నియమింపబడి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి బయటకు నడిపిస్తున్నారు. అప్పటికి కూడా చివరి క్షణం మళ్ళీ రంగంలోకి దిగాడు అపవాది. మళ్ళీ రంగంలోనికి దిగాడు మిఖాయేలు. ఎందుకంటే ఒకసారి బండతో మాట్లాడమంటే బండను కొట్టమంటే కొట్టాడు, మిగిలితే ఇంకొకసారి ఆలోచన చేయండి, మాట్లాడమంటే కొట్టేశాడు. కొట్టేయడమే కాకుండా ఇది సంఖ్యాకాండంలో ఉండదు, నిర్గమకాండంలో నేను కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చాడు. సంఖ్యాకాండంలో మాట్లాడమన్నాడు, కొట్టేశాడు. మాట్లాడమంటే కొట్టేసినా నీళ్ళు వచ్చాయి. కానీ అక్కడ ఒక ఆవేశంలో, శరీరం కోపంలో ద్రోగులారా అనే ఒక కాని మాట మాట్లాడి దేవుని పరిశుద్ధతకు భిన్నంగా మాట్లాడాడు కనుక ఆయనను పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకుండా ఇదిగో మోయాబు మైదానంలో ఆ కొండ మీద లోయలో పాటుపెట్టాడు. అంటే తన చివరి క్షణం వరకు తనకు తెలిసి, ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఆయనకు ఉంది కనుక నడిపింపుతో దేవుని యొక్క మరి దర్శనాలు, ఆజ్ఞలు మరి అన్ని మధ్యవర్తుల ద్వారా విన్నాడు కనుక దేవుని గెలిపించడానికి చివరి క్షణం వరకు తెలిసి, కొన్నిసార్లు తెలియకుండా ఆ మిఖాయేలు దేవదూత మోషే శరీరాన్ని, అంటే మోషే జీవితాన్ని నడిపిస్తూ వస్తుంది. ఇది విన్న మనం మరి మన కోసం కూడా దేవదూతలు ఉంటారని దేవుని ఎదుట, ఆ దేవదూతలు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం ప్రతి క్షణము ఎదురు చూస్తున్నారని, మనము దేవుని పని జరిగించటానికి మనకు సహకరిస్తున్నారని దేవుని వాక్యాన్ని బట్టి, మరి యేసుక్రీస్తు బోధన బట్టి మనకు అర్థమైంది. ఎందుకంటే పరిస్థితులు ఉంటారు, వీరి దూతలు దేవుని సముఖంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. అలాగే మనం బోధించినప్పుడు కానీ, మనం బాప్తిసం తీసుకునే సమయంలో కానీ దేవుని దూతలు తొంగి చూస్తున్నారు, దేవుని దూతలు ఆనందిస్తున్నారు, అంబరాన సంబరం జరుగుతుంది అనే మాట, పరలోకంలో పండుగ జరుగుతుంది అనే మాట నీకు వస్తాం. కాబట్టి పిల్లరా, ఇప్పటికీ మనం మన శరీరంలో ఉండి మన శరీరం మీద కూడా ప్రతిరోజు ప్రతి క్షణం నరకం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే కొన్ని ఆటలలో ఒక క్రికెట్ లో బెట్టింగ్ జరుగుతుందని మనకు తెలుస్తుంది. వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, పందెం కట్టుకుంటారు. అలాగే మనం పడిపోతామని పాతాను, లేదు పడిపోడు, పడిపోయినా తిరిగి లేచి పని చేస్తాడు అని దేవుని చూసలా మనకు తెలియకుండా మన మీద ఈ రెండు పరస్పరము భిన్నమైన శక్తులు పనిచేస్తున్నాయని, ప్రభావం చూస్తున్నాయని
చాలా మందికి తెలియదు, తెలియకనే చాలా మంది దేవుడిని గెలిపిస్తున్నారు, తెలిసి కూడా పడిపోతున్నారు. కాబట్టి ఇది ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకుంటే పడిపోకుండా నిలబడతామనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఇంతసేపు మాట్లాడడం జరిగింది. 1 నిమిషంలో చెప్పొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఆ నిర్గమకాండంలో ఆయన ఎడల జరిగిన, ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన చేసిన తప్పులు కానీ, దాని వెనకాల ఉన్న దేవుని ప్రణాళిక, దేవదూతల కార్యం, అపవాది కార్యం ఎలా ఉందో చూపించడానికే ఇంతసేపు మాట్లాడడం జరిగింది. కనుక చూడాలి, మీరు కూడా ఇక నుంచి జాగ్రత్త పడి మన శరీరం కోసం మనం బతుకుండగానే దేవుడు నా దగ్గరికి రావాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు దేవదూతల ద్వారా. తర్వాత దేవుని కుమారుడనే ఎక్స్ప్రెస్ లేదు, మనల్ని పరలోకం చేరకుండా నిత్యాగ్ని దండనకు నడిపించాలని సాతాను కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మనల్ని పడగొట్టడానికి అపవాది ట్రై చేస్తున్నాడు. చాలా చాలా గొప్పలైన వాళ్ళు కూడా పడిపోతున్నారు. కొంతమంది మళ్ళీ లేచి ముందుకు పరిగెడుతున్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో, ఎవరిని మనం తెలియక ఎన్ని గెలిపిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించి దేవుని వాక్యానుసారముగా మోషే శరీరం మీద జరిగిన తర్కము మనందరికీ ఒక మాదిరి అని, మనకు ఒక గుణపాఠం అని తెలుసుకుంటే మన మీద కూడా ఇలాంటి తర్కం జరుగుతుంది అని ఆలోచించి దేవుని సంకల్పానికి, ఎందుకంటే దేవుని సంకల్పం మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ప్రేమ చేత ఆయన తనలో తాను నిర్ణయించుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మోషే కూడా తన పని జరిగించాలని దేవుడు అనుకుంటాడు. కనుక దేవుని దూతలకు అపవాది వాళ్ళకి సంబంధించిన ఏ విధమైన తర్కము, యుద్ధం జరుగుతుందో ఒక మంచి ఆలోచనతో ఈ వాక్యాన్ని మనం విన్న తర్వాత కూడా మనం ఎవరికి విజయం కలిగిస్తామో మనం ఆలోచించాలని, ముఖ్యంగా ఈరోజు విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అది ఫలం తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను. ఇది ఫలం తీసుకొని రావాలి అంటే మీరు ఈ విత్తబడిన వాక్యం మొలకెత్తాలి అంటే మంచి నేలగా మారాలి. మంచి నేలే మంచిగా కనబడుతున్న, విశ్వాసంగా కనబడుతుంది. ఆ నేల దున్నబడాలి, చదును చేయబడాలి. కాబట్టి మనల్ని మనం చదును చేసుకొని మన శరీరాన్ని నలగొట్టుకొని ఈ వాక్యము మనలో 100 60 30 అని ఏ విధంగా అయితే మంచి నేలను పడిన విత్తనము మొలకెత్తుతుంది, ఆ విధంగా మనం ఫలించడానికి ఈరోజు మనకు చెప్పబడింది అని ఆలోచించి అపవాదికి వారి దూతలకు అపజయం కలుగజేసి దేవుని దూతల ద్వారా దేవుణ్ణి విజయోత్సవంతో ఊరేగించాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ భూమి మీద పుడుతున్నటువంటి మనుషులందరి మీద మీరు చూస్తున్న ప్రేమను బట్టి, అలాగే ప్రతి వారి మీద సాతాను వేస్తున్న కుట్రలను బట్టి కొందరు పడిపోతున్న విధానం, కొందరు నిత్య జీవానికి లేస్తున్న విధానాన్ని, కొందరు నిత్యము జైలవటానికి చేస్తున్న విధానాన్ని బట్టి దేవా, మేము ఎటువైపు లేవాలో ఒక మోషేను ఆయనకు జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. అలా ప్రతి వ్యక్తి మీద ఇలాంటి తర్కన జరుగుతుంది కనుక తెలియకనే మేము
అన్నాడు కొందరు. మీకు విజయం కలిగించారో స్థుతించారు. ఇప్పుడు నేను తెలిసిన తర్వాత ప్రతి క్షణము ప్రతి దినము మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ గెలిపిస్తూ విజయోత్సవంతో ఊరేగింపబడే భాగ్యం మా అందరికీ అనుభవం. ఈ సజీవ యాగంలో పాల్పొందిన ప్రతి నీ కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నాను. మేము మిమ్మల్ని కలుసుకున్నంత వరకు మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు మీ కుమారుని చూపిస్తూ అధికారం గల నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. మనుషులందరికీ తల్లి అయిన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రభువును రక్షకులను పాప విమోచకుడును దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృప, విశ్వాసులైన మనందరికీ ప్రభు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఓదార్పు, సహవాసము నడిపి సదాకాలం ఈ వాక్యం విన్న వారందరికీ వినబోతున్న వారికి తోడై ఉండగా. అందరికీ వందనాలు.